పహల్గామ్ ఉగ్రవాదులకి సహాయం చేశాడని ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చింది. వాడిని పట్టుకున్నారు. వాడికి 23 సంవత్సరాలు. వాడిని పట్టుకుని ఆర్మీ అయితే విచారించింది. విచారిస్తే ఆ విచారణలో నిజాలు ఒప్పుకున్నాడు. నేను సహాయం చేశాను, వాళ్ళకి ఆహారం అందించడము, మిగతా ఇతర సహాయం చేయడం, వాళ్ళకి ఆశ్రయం కల్పించడంతో పాటు చిన్న చిన్న సహాయాలు కూడా చేశానని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న తర్వాత వాడు ఆ ఉగ్రవాదులు బయటికి తీసుకొస్తానని చెప్పాడు. దాంతో నిన్నేం చేశారంటే ఈ ఆర్మీ వచ్చేసి వాడిని తీసుకుని అడవుల్లోకి వచ్చింది. అంటే ఉగ్రవాదులు బయటికి తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు కదా. వాడేం చేశాడంటే కరెక్ట్ గా అక్కడ నది వచ్చింది. ఆ నది రాగానే ఈ ఆర్మీ నుంచి తప్పించుకుని అందులో దూకేశాడు. దూకేసి కొంచెం దూరం వెళ్ళాడు, చనిపోయాడు. ఆ ఈత రాకో లేకపోతే మొత్తానికి ఆ నది ప్రవాహం ఎక్కువగా ఉంది, గంగమ్మ తల్లి కొట్టుకెళ్ళిపోయింది వాడిని. అయితే ఇప్పుడు వీడిని చంపేశారంటూ ఈ ఆర్మీ కుట్ర కోణం ఉందంటూ మాజీ సీఎం ఉన్నారు కదా మహబూబీ ముఫ్తీ, ఈ పీటీపీ అధ్యక్షురాలు, ఈవిడేమొచ్చేసి ఇందులో కుట్ర కోణం ఉంది, ఒక చిన్న అబ్బాయిని చంపేశారు ఆర్మీ అంటూ నిన్న విమర్శలు గుప్పించింది. పెద్ద పెద్ద రాద్ధాంతం చేసేసింది. మా లాంటి వాళ్ళని మా ఉగ్రవాదుల్ని చంపేస్తారా మీరు, మమ్మల్ని చంపేస్తారా మీరు అన్నట్లుగా మాట్లాడింది అనమాట. అంటే ఉగ్రవాదులు అందరూ కాకపోతే వాళ్ళోలేగా. వాడు ఉగ్రవాదులకి సహాయం చేశాడు. మరి ఉగ్రవాదులకు సహాయం చేసిన వాడు చనిపోతే పీడ విరగడయ్యింది అనాలి, లేకపోతే మామూలుగా ఊరుకోవాలి. ఉగ్రవాదులకు సహాయం చేసినాడు ఇంకా ఎవడు బ్రతకలేడు, ప్రకృతి కూడా కాపాడలేదు అన్న విధంగా మాట్లాడాలి. అంతేగాని ఇందులో కుట్ర కోణం ఉంది, చిన్న అబ్బాయిని చంపేశారు ఎలాగంటావు నువ్వు? నిజంగా చంపేశారు అనుకో, చంపేస్తారు. మనం నువ్వేగా కొవ్వొత్తులు పట్టుకుని మేము ఇలాంటి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామని వచ్చారు రోడ్ల మీదకి. అంటే ఓన్లీ రాజకీయంకి వచ్చారా మీరు? అంటే వీళ్ళ బుద్ధి చూడండి మీకు ఎలాగ అర్థమవుతుందంటే నిజాలు బయటకు వచ్చేస్తుంటాయి. ఆ రోజు కూడా కొవ్వొత్తులు పట్టుకుని ఎందుకు 26 మంది హిందువులేగా చనిపోయారు, మనం ఎందుకు కొవ్వొత్తులు పట్టుకోవాలి అన్న విధంగా వాళ్ళ మనసులో ఉంటాయి. కానీ తప్పదు, అందరూ వెళ్తున్నారు. మళ్ళీ అటువైపు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది కదా, ఈ ఒమర్ అబ్దుల్లా పార్టీ పట్టుకుంటే మళ్ళీ మనం పట్టుకోకపోతే బాగుంటుంది కదా అని వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు, ప్రతిపక్షం పట్టుకుంటే మనం పట్టుకోకపోతే బాగోదు కదా అని ఇద్దరు కొవ్వొత్తులు పట్టుకొని ఖండించారు ఈ ఉగ్రదాన్ని. ఇప్పుడేమొచ్చేసి అదే ఉగ్రవాదులకు సహాయం చేసిన వాడేమో చనిపోతే మళ్ళీ ఇది వీళ్ళే వ్యతిరేకిస్తున్నారు. అంటే సహజ గుణం బయటకు వస్తుంది అనమాట. మీకు అర్థమైందా? ఇది సహజ గుణం అనమాట. వాళ్ళకేం నొప్పి అనిపించదు, బాధ అనిపించదు. ఏదో ప్రపంచం ముందు ఫోజులు కొట్టడానికి మాత్రమే ఈ ఖండించడం అనేది. ఇప్పుడు డైరెక్ట్ గా వాడు వచ్చి చంపాడంటే ఉగ్రవాది, వాడికి సహాయం చేసినోడు కూడా ఉగ్రవాదే కదా. ఇంక అందులో ఇదేముంది, అనుమానం ఏముంది? వాడికి సహాయం చేశాడు, వాడికి ఇంకెవడైనా సహాయం చేసిన ఇలా మొత్తం అందరూ ఉగ్రవాదులతో సమానం. ఇంకా ఇప్పుడు వాడు చనిపోవడానికి ఒక గన్న పేల్చేవాడు ఎంత ఇదో గన్న ఇచ్చేవాడు కూడా అంతే. ఇద్దరు నేరస్తులే. దానికి ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళ సహజ మనస్తత్వం అని. ఆ రోజు అయిపోయింది, 26 మంది చనిపోయారు, మా ఊళ్ళో 3-4 కలిసి చంపేశారు, అయిపోయింది కదా, మళ్ళీ ఈయన ఎందుకు చంపారు అనేది వీళ్ళు ఇది. కానీ అక్కడ గంగమ్మ తల్లి వాడిని కొట్టుకెళ్ళిపోయింది కదా, ఎవడేం చేస్తారు?